ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. మామల్లపల్లి విలేజ్. నాకు 1911 నుంచి మా చిన్నాన్నకి మా తాతకి ఇది పిత్రార్జితము. వాటి నుంచి మా చిన్నాన్నకి 1978లో రికార్డు ప్రకారం 636 2 లీటర్లో మాకు 68 సెంట్లు ఉంది సార్. డైక్లాటు RH మాన్యువల్ మొత్తం అంతా మాకే ఉంది. నేను ఎస్పీ గారికి స్పందనలో ఇచ్చాను అప్పుడు 2024. MRO గారికి ఇచ్చిన, RDO గారికి ఇచ్చిన కంప్లైంట్ చాలా సార్లు ఇచ్చిన సార్. తిరిగి సాల్వ్ అయిపోయింది. వీళ్ళకి చాలా సార్లు కలిసినాము. వీళ్ళ దగ్గర నుంచి 5-6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం వీళ్ళ దగ్గరికి. ఈరోజు చూపించడానికి వస్తే మా అన్నకి స్థలం చూపించడానికి వస్తే నన్ను కొట్టినారు. నన్ను ఇడిపించకి వస్తే అంటే అన్నవి తీగి చింపేసినారు, నన్ను చింపేసినారు, కొట్టినారు. కొడితే మేము వెంటనే స్టేషన్ దగ్గరికి పోయినాము. నాది 1911 నుంచి డాక్యుమెంట్. నా పేరు చెన్నారెడ్డి, మా చిన్న పేరు హనుమంత్ రెడ్డి. 1975 డాక్యుమెంట్ ప్రకారం నాకు 2018లో చేసి ఇచ్చినాను సార్. నేను అప్పటి నుంచి తిరుగుతున్నాను, 2018 నుంచి తిరుగుతున్నా. నాకు ఎటువంటి సమస్య వచ్చినా వీళ్ళతో ఇబ్బంది సార్. నేను అందుకోసం కంప్లైంట్ ఇవ్వడానికి చేసినా. మీ అందుకు ప్రెస్ మీట్ కూడా పెడుతున్నా. 68 సెంట్లు సార్. 2 ఎకరాల పైకి 68 సెంట్లు. సబ్ డివిజన్కి చాలా సార్లు తిరిగినాం, అడిగినాం సార్. వీళ్ళు రారు సార్, వీళ్ళు రారు సార్. ఎన్నిసార్లు అడిగినా రారు. ఊరికి వస్తామంటారు. సార్కి చెప్పినాము, ఆడ కంప్లైంట్ ఇచ్చిన, మీడియా కంప్లైంట్, MRO ఆఫీస్కి రారు, ఎక్కడా రారు. నా డిమాండ్ ఏం లేదు సార్, నా స్థలం నాకు కావాలి సార్. నా పేరు శశిభూషణ్ సార్. నేను 68 సెంట్లు గాను మా చెన్నారెడ్డి దగ్గర నేను అడ్వాన్స్ ఇచ్చి స్థలం నేను కొనుక్కున్నానండి. కొనుక్కుంటే తర్వాత ఈరోజు స్థలం చూపి నీకు వచ్చినాను. ముందుగానే స్థలం నేను చూసినాను. అయితే ఇది పెండింగ్ ఉంది. వాళ్ళ సబ్ డివిజన్కు రమ్మని చెప్పి అడుగుదాం రాని అని వచ్చినాం. సబ్ డివిజన్కు రమ్మని చెప్తే మా మీద ఈ రకంగా దాడి చేసినారు సార్. నాకు చక్కగా చినిగిపోయింది. ఏమంటే పైన ఇంకోగా వేసుకున్నాను. మాకు ఈ సమస్య ఏం లేదు సార్. వీళ్ళు సబ్ డివిజన్కి వచ్చి మా స్థలం మాకు బయట పడుతుంది. MRO ఇచ్చిన ప్రకారం కానీ, సర్వేర్ ఇచ్చిన ప్రకారం కానీ మా దగ్గర డాక్యుమెంట్ అంతా ఉంది. 68 సెంట్లు. ఈ 2 ఎకరాల 4 సెంట్లలో 68 సెంట్లు అధిక రిజిస్టర్ అయింది సార్. ఇది ఆ 68 సెంట్లు మాదే. ఆ 68 సెంట్లు మాకు కావాలని చెప్పి మేము ఎన్నోసార్లు స్పందనలో కానీ ఇచ్చినాం సార్. ఎక్కడి నుంచి వచ్చినా వీళ్ళైతే మనకు రెస్పాన్స్ లేకుండా ఉంది. వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఎట్లంటే మాట్లాడి తిట్టి దుర్భాషలాడి మా మీద దాడి చేయడానికి వచ్చింది సార్. వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి సార్. వాళ్ళ అన్నదమ్ములు ఎన్నిసార్లు చెప్పినా టైము వారమే అని చెప్పిన తర్వాత సరేలే వారమే అనుకుంటా ఈ రకంగా కొన్ని సంవత్సరాలు గడుపుతున్నారు. కానీ ఈ రోజు వరకు ఇది తెగలే సార్. దయచేసి మాకు మీడియా పూర్వకంగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు శశిభూషణ్ సార్.